నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి, అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి, రాశి ఫలాలు, ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తూ ఉంది. చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్. సో తను అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం. మ్యామ్, మామూలుగా మనము లైఫ్ కోచ్ కొన్ని లైవ్స్ చేసాము, అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసాము. దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి. సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం, ఎలా చేసుకోవాలి ఏమిటి అని. ఒక పర్సన్ తను ఇలా చెప్తున్నాడు, మేడం నేను సడన్గా ప్యానిక్ అయిపోతున్నాను. ప్యానిక్ అయిపోవటం వల్ల నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. సో నేను దాని నుంచి బయటపడాలి, ఏం చేయాలంటారు? తప్పక. పానిక్ అటాక్ అనేది చాలా కామన్. ఈ కాలంలో ఏంటంటే పానిక్ అటాక్ అని హార్ట్ అటాక్ అని కూడా చెప్పేస్తున్నారు. ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే ఆల్మోస్ట్ బెడ్ మీద పడుకోబోయి స్టెంట్ కూడా వేసేస్తారు ఒక్కొక్కసారి. అది యాక్చువల్ కాజ్ ఏంటని తెలుసుకోకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఏది ఎందుకు వచ్చింది, ఎలా ముందుకు సాగాలి అని తెలియనప్పుడు ఎండ్ రిజల్ట్ ఏంటి, బాధపడేది, శారీరకంగా బాధపడడం అవుతుంది, మెంటలీ ఆల్సో ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్స్ అంటే ఏం ఏజో అతనికి, మనకి తెలియదు అనుకుంటాను మనకి ఏజ్ ఒక 40 దాంట్లో ఏంటంటే మనకి అందరికీ తెలుసు మిడ్ లైఫ్ క్రైసిస్ అని అందరూ చెప్తూ ఉంటారు. ఏమవుతుందంటే నాకు ఏజ్ అయిపోతుంది, ఫస్ట్ మన థాట్సే, నాకు ఏజ్ అయిపోతుంది, నా పిల్లలు ఎట్లా ఉంటారో, నా పెళ్ళం ఎట్లా ఉంటుంది, నా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది, నేను లేకపోతే అన్న ఒక థాట్ ఉంటుంది. ఇదంతా జనరల్గా మనం మాట్లాడుకుంటాం, నిజంగానే వాళ్ళకు ఉంటుంది అని కాదు. జనరల్ థాట్స్ ఎవరికైనా, పుట్టిన మనిషికి ఎవరికైనా ఉండే ఒక థాటే అది. అంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటుందో, నేను లేకపోతే నాకు ఏదైనా అయితే ఏమవుతుందో. అంటే ఎప్పుడు చూసినా మనం ఏంటంటే నాకు ఏదైనా అవుతుంది అనే నెగటివ్ దానికే వెళ్ళిపోతున్నాం. సో ఈ పానిక్ అటాక్, అలాగే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పానిక్ అటాక్ వచ్చిన అతనికి, అంటే జాతకాలకు వచ్చిన వాళ్ళు, నా దగ్గరికి సూచనలకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో అతనికి పానిక్ అటాక్ వచ్చింది, ఎలా వచ్చింది అంటే జాబ్ పరంగా. జాబ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. అసలు పానిక్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, స్ట్రెస్ మూలనే కదా. స్ట్రెస్ అంటే ఏంటి, మనం ఎంత తీసుకుంటే అంత స్ట్రెస్, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ స్ట్రెస్ మూలానే ఫస్ట్ పానిక్ అటాక్ వస్తుంది. పానిక్ అటాక్ ఆల్మోస్ట్ లైక్ హార్ట్ అటాక్ లాగే ఉంటుంది, రెండిటికి తేడాయే తెలియదు. సో ఏంటంటే ఈసీజీ చేసేసి హాస్పిటల్లో చేర్పించేసి అట్లా చేసేస్తూ ఉంటారు హార్ట్ స్పెషలిస్ట్. అక్కడ చూస్తే ఏం ఉండదు. పానిక్ అటాక్ అంటే అదే. సో అక్కడ ఏం ఉండదు, ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. అది నిజంగా మనం నమ్మామనుకో, ఇఫ్ యూ బిలీవ్ దట్ వీ హ్యావ్ పానిక్ అటాక్ ఆర్ వీఆర్ హ్యావింగ్ హార్ట్ అటాక్ అని. సో ఈ కాలంలో హాస్పిటల్స్ కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో అయిపోయాయి అవి. సో కార్పొరేట్సే కదా అవి కూడాను. సో ఒక హాస్పిటల్ ఒకటి చెప్తే ఒక హాస్పిటల్ ఒకటి చెప్తుంది. సో ఇవన్నీ కన్ఫ్యూషన్ కాకుండా ఫస్ట్ ఏంటంటే పానిక్ అటాక్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాగో ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరు వద్దనట్లే. ప్లీజ్ గో హెడ్, మెడికల్ ట్రీట్మెంట్ అంటే అడ్వైస్ తీసుకోండి, ఎవరు వద్దనట్లే. గో అండ్ సీ ఎ డాక్టర్, ఎవ్రీథింగ్ యూ డూ అకార్డింగ్ టు యువర్ ఇదనమాట. మీ లైఫ్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు వెళ్ళండి, కాదనట్లే. బట్ ఎందుకు వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, స్ట్రెస్ తీసుకోవడం మూలాన్ని. ఓకే, స్ట్రెస్ ఎందుకు వస్తుంది, బేసికలీ ఏంటంటే మనకి పై ఆఫీసర్స్ కానీ, లేకపోతే మన బాసెస్ కానీ, సూపర్ బాసెస్ కానీ మనకి ఏంటంటే ప్రెషర్ పెడితే, అంటే తొందర పెడతారు కదా. సో దబావు అంటాం, అంటే ప్రెషర్, అంత ప్రెషర్ అయిపోవాలి అని. అది జనరల్గా అందరికీ ఉంటుంది. కానీ పైనుంచి ప్రెషర్ వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు ఎవరైనా సరే. సో స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అదే మైండ్లో ఉండి మనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓకే, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మన చుట్టుపక్కల ఎలా ఉంటే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం, అలాగే బిహేవ్ చేస్తాం కొద్ది రోజుల్లో. ఎందుకని, బికాస్ కాన్షియస్ థాట్ మనకి మైండ్లో పడాలి అన్నప్పుడు ఆ కాన్షియస్ థాట్ 21 days పడుతుంది. ఇది ఒకరోజు పని కాదు కదా, కంటిన్యూస్గా జరుగుతున్న ఒక పని.
అంటే స్ట్రెస్ అనేది. ఇప్పుడు లెట్స్ ఏ లీడర్ ఉన్నారు, ప్రాజెక్ట్ లీడర్ ఉన్నారు అనుకుందాం. ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, ఇదే రెస్టే ఉండదు, 24 గంటలు పనే ఉంటుంది. రాత్రి కూడా అది కాల్ అండ్ పని చేయించుకుంటారు. ఎందుకంటే మా ఇళ్ళలో కూడా కజిన్స్ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా. సో ఎనీ టైం, అసలు టైం అనేది ఉండకుండా ఇప్పుడు అయిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చెప్పేది, మన రెమెడీ కన్నా లేకపోతే మనం చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అసలు పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం మెంటల్ డయట్ కూడా మాట్లాడాము. ఇదంతా మెంటల్ డయట్ చేయకపోవడం మూలానే వస్తుంది. ఓకే, మనం ఫిజికల్గా డయట్ చేస్తాం కానీ మెంటల్గా డయట్ చేయం. సో అది కూడా చేయాలన్నమాట, మెంటల్ డయట్ చేయాలి. సో ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఫోన్లు తీసి పక్కన పెట్టేయాలి. దాని గురించి కూడా మనం మాట్లాడే ఎపిసోడ్స్ కూడా చేసాం. అవును అవును. ఎనీథింగ్, ఎనీ సోషల్ మీడియా యాక్టివిటీ కానీ లేకపోతే ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అవన్నీ డీస్ట్రెస్ చేయడానికి. అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రపంచం మొత్తం అసలు ఎలా ఉంటుందో ఒకసారి ప్రశాంతత వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ ప్రశాంతత కావాలి వీటిని ఆలోచించుకోవడానికి. ఇది నిజంగా జరిగిన సంఘటన నేను చెప్పింది. ఆయనకి ఏం చేయాలో తెలియక అసలు ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళను అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెడతారు. అందరి దగ్గరికి వెళ్ళడం అయిపోయింది, ఏమీ లేదు, ఏంటి ఆన్సర్ ఏంటి, ఆన్సర్ని మనం వెతుకుతున్నాం. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, కామ్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఇదివరకు మనం పెద్దలు కూడా చెప్పారు విందు విహారాలకు వెళ్ళాలి అంటే, ధర్మక్షేత్రాలు సందర్శించుకోమన్నారు. ఎందుకని, వెళ్ళక్కర్లేదు మీరు, పోనీ ఇప్పుడు వేరే ఎక్కడైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళండి. బట్ అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే కొత్త ప్రదేశం, ఎప్పటికైనా నేచర్ని మనం చూసామంటే చాలా సంతోషిస్తాం మనం. ఈవెన్ మన మనసు కూడా ఏంటంటే ఫ్రీ అవుతుంది కొంచెం చూసినప్పుడు. ఇప్పుడు పెద్ద వాటర్ ఫాల్స్ చూసాం అనుకో, ఎంత బాగుంటుంది చూడడానికి, ఎంత బాగుందో అనిపిస్తుంది. అంటే ఉన్న ప్రదేశం నుంచి మనం వేరే చోటకి వెళ్ళి మనం ఆనందం అనేది పొందుతాం. అంటే ఏంటి, మనసు డిఫరెంట్గా పులకరిస్తుంది అంటూ ఉంటాం. మనకి డైలాగ్స్ ఉన్నాయి కూడా మూవీస్లో. సో అలాంటిది చేసుకోవాలి. అండ్ డీస్ట్రెస్ చేసుకోవడానికి డీటాక్స్ చేసుకోవాలి. దేన్ని, మెంటల్ డీటాక్స్. మెంటల్ డీటాక్స్ ఎలా చేయాలి, మెంటల్ డయట్ చేయాలి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఫోన్లు అవన్నీ సోషల్ మీడియా దాంట్లో అన్నీ తీసేయాలన్నమాట. తీసేయాలంటే కొద్ది రోజులు దూరంగా ఉండమని, లేకపోతే అది అలవాటు కింద అది లాగుతుంది మనని. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది, మనం కరెక్ట్ చేసుకోగలం, ఎవరు చెప్పక్కర్లేదు కూడా. మీరు చెప్పిన దాని ప్రకారంగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమైనా టెక్నిక్స్ ఏదైనా చెప్తారా మేడం ఇవి చేసుకోవడానికి? తప్పక విజువలైజేషన్ చేసుకోవచ్చు. కానీ విజువలైజేషన్ ఏమవుతుందంటే, నేను ఇదివరకు కూడా విజువలైజేషన్ గురించి మాట్లాడాను. విజువలైజేషన్ ఏమవుతుందంటే ఫస్టే మనకి రాదు అది. సో ఎప్పటికైనా ఫస్ట్ మన అఫర్మేషన్ చేసుకుని దాన్ని జర్నలింగ్ చేసుకున్న తర్వాత విజువలైజేషన్ చేసుకోవడం అనేది మంచిది. అదే పద్ధతి అనమాట. అఫర్మేషన్ అంటే ఒక మంత్రం కూడా అఫర్మేషనే, నేను బాగున్నాను అనుకోవడం కూడా అఫర్మేషనే. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ మన అఫర్మేషన్ అన్నాం. మనం ఒక పూజ చేయమన్నా, సపోజ్ ఒక దేవుడికి, ఒక డీటీకి పూజ చేయమన్నా, గాడ్ ఆర్ గాడెసెస్కి పూజ చేయమన్నా కూడా, ఆ మంత్రం చదవమన్నా కూడా అది కూడా ఏంటి, అఫర్మేషనే కదా. సో పరిహారాలు మోస్ట్లీ ఆస్ట్రాలజీలో కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ మొత్తం మనం చెప్పేది ఏంటంటే అఫర్మేషన్స్ ఎక్కువ. సో ఎనీ అఫర్మేషన్, ఐఎమ్ హేల్ అండ్ హెల్దీ, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. పోనీ హెల్దీ నీకు ఇది అవ్వట్లేదంటే ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెరీ ఎఫిషియెంట్లీ అంటే సరిపోతుంది కదా. హెల్త్ బాగుంటేనే అక్కడ ఈ స్ట్రెస్ తగ్గితేనే నువ్వు జాబ్ చేయగలవు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. కానీ మన లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ వర్డ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను. సో అఫర్మేషన్ కూడా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం, ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి. నేను చాలా వీడియోస్ నేను చేస్తున్నా, చాలామంది చేస్తున్నారు, అందరూ ఒక్కొక్క అఫర్మేషన్ చెప్తారు. సో ఏ అఫర్మేషన్ వాడాలనేది అందరికీ కన్ఫ్యూషన్ ఉంటుంది. సో అలా మన దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి అఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, చాలా చక్కగా చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేయండి. ఇలా ప్యానిక్ అయిన వాళ్ళకు కూడా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం, మేము లైవ్ ద్వారా చేస్తున్నాం. డాక్టర్ ఆర్వి సుధ గారు చెప్పున్నారు.
కాకపోతే మీకు సంబంధించిన అఫర్మేషన్ కావాలి అన్నా లేదా జాతకాలకు సంబంధించి డీటెయిల్స్ కావాలి అన్నా తప్పకుండా పర్సనల్గా సంప్రదించాల్సిందే. మీకేం కావాలి అనేది మీరు చూసి మీ ప్రాబ్లం చెప్పిన తర్వాతే దానికి సంబంధించిన సొల్యూషన్ దొరుకుతుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.